ఇది? ఇది నాట్యాలయం. నాట్యాన్ని దైవంగా భావించి పూజించి గౌరవించే పవిత్ర స్థలం. భరతాన్ని భారతాన్ని చేసి కురుక్షేత్రంగా చేశావే, నీకెంత పొగరు! భరతనాట్యం అంటే ఏమిటో తెలుసా నీకు? లుక్ ఇది భరతనాట్యం. 9, 10 లెక్క పెట్టినట్టు ఈజీ కాదు. 6 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న నాట్యం నువ్వు ఇలా ఆడగలవా? వీలైతే నేర్చుకోవడానికి ప్రయత్నించండి, అంతేగాని నాట్యాన్ని అవమానపరచకండి. భరతనాట్యం పవిత్రమైనది, కుప్పిగంతులు కాదు. నీ పేరు సిలోకి ఎక్కింది ఏంటిది? ఏంటి అది? చూపించు. ఏం లేదు, అది చూడిరా. పర్సనల్. ఏంటి రే, నేను నీ నాన్నరా. చూడు ప్రభు, చూడు. పర్సనల్. అంత పర్సనలా? శారదా, ఓ 200 పట్టరా. ఇందా. ఏమిటండి కొత్త అలవాటు? వీడిని కూడా చెడగొడతారా? ఏమే, వీడికి చిన్నప్పుడు జలుబు చేస్తే బ్రాంతి ఇవ్వాలా నువ్వు? చెడిపోయాడా? అరే, ఇందులో నిమ్మకాయ పిండిలా? అక్కడ నా బ్యాగ్లో 2 నిమ్మకాయలు ఉన్నాయి, కోసి తీసురా. ఓవే రే నాన్న. వద్దు నాన్న. సరే, కావాలంటే నేను అటువైపు తిరుగుతాను, లాగించు. చేర్స్. చల్లని వెన్నెలలో, చల్లని వెన్నెలలో, చక్కని కన్నె సమీపములో నాన్న అందమే నాలో లీనమాయనే, అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే. రానన్నా, ఏడవద్దు ఏడవద్దు, చిన్నపిల్లాడు నేలేనా? ఎవరా అమ్మాయి? మన క్వార్టర్సా? కాదు. నీతో చదువుతుందా? మరి కాకర్లా. కాకర్ల ఇంట్లో పనిచేస్తుందా? కాదు నాన్న. ఓ, కాకర్ల ఇంట్లో పనిచేసే వాళ్ళ అమ్మాయా? కాకరకాయల అమ్మాయి అమ్మాయా? ఎవరు అయితే? ఎవరు? మరి కాకర్ల కూతుర్ని లవ్ చేశావు ఏంట్రా అది? అవునా? అవును. కాకర్ల కూతుర్ని లవ్ చేశావు, అదేం పెద్ద తప్పులే. తను ఆడపిల్లగా, కానీ ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయికి నచ్చే గుణాలు నీలో ఉండాలి. ఆ అమ్మాయికి ఏది ఇష్టం? భరతనాట్యం అంటే ఇష్టం. అది నువ్వు నేర్చుకో.
నువ్వు కుప్పి గంతులు వేయడం మాత్రమే కాదు, భరతనాట్యం కూడా బ్రహ్మాండంగా ఆడగలవని అమ్మాయికి నిరూపించి చూపించు. అప్పుడు అమ్మాయి నీతో మాట్లాడుతుంది. ప్రభు, ఏమిటి ఆలోచన? ఎప్పుడు నేర్చుకుని, ఎప్పుడు మాట్లాడి, ఎప్పుడు ప్రేమించడమేనా? ప్రయత్నించరా, ఫలిస్తుంది. మనిషి తలుచుకుంటే చేయలేని పనంటూ లేదు. నువ్వు మనసిచ్చింది నిజమైతే ఆ అమ్మాయి మనసు నీకు దక్కాలని నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే చాలరా. ప్రేమ అన్నిటినీ నేర్పిస్తుంది, దేన్నైనా జయించే శక్తినిస్తుంది. కుప్పిగంతులేసారన్నావే, కుప్పిగంతులా ఇవి? నువ్వు వేయగలవా ఈ రూపాన్ని? నేనేం కనపడ్డ అంతరాంబైన చుట్టూ తిరిగే పోకిరి వేధవను కాదు. నువ్వు కాకర్ల కూతురువో నౌకరు కూతురువో నాకు తెలియదు. నా మనసులో ఉన్న రూపాన్ని నేరుగా చూడగానే నిన్ను ప్రేమించాను. నేను డాన్స్ స్కూల్లో చేరింది డాన్స్ నేర్చుకోవడానికి కాదు, నేను చూడడానికి, నీ పరిచయానికి, నీతో మాట్లాడటానికి. నీకు భరతనాట్యం అంటే ప్రాణానికి ప్రాణం కావచ్చు, కానీ నాకు ప్రాణం కంటే ఎక్కువ నువ్వు, నీ రూపం. నా శరీరంలో ప్రవహించే ఒక్కొక్క రక్త పొట్లను పదిలపరుచుకున్నాను. అందుకే ఈ కాలి ద్వారా నీ మొహంగా మారి నువ్వు 6 సంవత్సరాలు కష్టపడి నేర్చుకుని నీ నాట్యాన్ని నేను ఇంత తొందరగా నేర్చుకున్నానంటే అందుకు కారణం లవ్. నాకు నీ మీద ఉన్న లవ్.